గద్వాల జిల్లాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శాంతినగర్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లను విడుదల చేయాలని అన్ని కళాశాలల విద్యార్థులతో కలిసి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులకు విడుదల చేయవలసిన ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తుల గురించి ఆలోచించాలి అని చెప్పేసి తెలియజేశారు। ఈ కార్యక్రమంలో నగర కార్యకర్త మిత్రులు రామ్, రాహుల్, లోకేష్, నరేష్, వినయ్, రోహిత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। కేవలం ఇట్లే విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చేస్తే రాబో రోజుల ఈ ప్రభుత్వానికి జిల్లా శాంతినగర్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి 8,400 కోట్ల స్కాలర్షిప్ని విడుదల అని చెప్పేసి ఈరోజు కళాశాలని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ చౌక్లో నిరసన తెలపడం జరిగింది। ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది నీళ్లు నియామకాల నిధులు మాయమాకున్న ఉద్దేశంతో ఆనాడు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు 1,200 మంది బలిదానాల వల్ల తెలంగాణ సంపాదించుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల అవసరం పడుతున్నారు। అయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న ఉద్దేశంతోనే ఆనాడు విద్యార్థి లోకం అంటే ఒక ప్రోగ్రాం పెట్టి గత ప్రభుత్వం గద్దెదింపడం జరిగింది। ఏదైతే విద్యార్థుల బతుకులు మారితే నిరుద్యోగుల బతుకులు మారుతాయని గవర్నమెంట్ మార్చుకుంటే కేవలం గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చేస్తూ నిరుద్యోగ సమస్యల పట్ల నిర్లక్ష్యం చేసిన ఉద్దేశంతోనే ఇది నడుస్తూ ఉంది। కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కొని విద్యార్థుల సమస్యల పట్ల నిరుద్యోగ సమస్యల పట్ల కొంచెం అవగాహన తెచ్చుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏబీపీ తెలియజేస్తూ ఉంది। ఏడేడల కేసీఆర్కి పట్టిన గతే నీకు పట్టిస్తామని చెప్పి